వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూకపల్లిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభం. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా మిరాయి సినిమా నుంచి అప్డేట్. ఏపీలో మరో ఘోర ప్రమాదం. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో చెలరేగిన మంటలు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్. ఉక్రెయిన్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. పెదకూరపాడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న నర్సారావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు. కేజ్రీవాల్ కు మళ్లీ నిరాశే. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. నాకు సినిమాల కంటే సమాజం గ్రామాలే ముఖ్యం. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. బాధిత కుటుంబానికి ₹1 కోటి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర. జగిత్యాల పట్టణం నూకపల్లిలో 4520 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రహదారుల కోసం 18 కోట్లు మంజూరు చేసింది. కాగా ఇవాళ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిధుల మంజూరుకు, నిర్మాణ పనుల ప్రారంభానికి చొరవ చూపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే 14 కోట్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తాగునీటి సౌకర్యం పనులు కూడా ప్రారంభమయ్యాయి. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతున్న మిరాయి సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. తేజ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే హనుమాన్ సినిమాతో తేజ సూపర్ హిట్ అందుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రమాదం మర్చిపోకముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 12:30 రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 కార్మికులకు గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండి వెలుపల క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 63,202 మంది భక్తులు దర్శించుకోగా 34,057 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్లు సమకూరింది. టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజాగా ఆమె తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సాయి విష్ణు గురించి పెళ్లి తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. 28 ఏళ్ల ఈ హీరోయిన్ తెలుగులో లై, చల్ మోహన్ రంగా, రావణాసుర, డియర్ మేఘా, మను చరిత్ర వంటి పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం వీరిద్దరు ఎంగేజ్మెంట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉక్రెయిన్ చేరుకున్నారు. ప్రత్యేక దేశంగా అవతరించాక ఉక్రెయిన్ ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఉక్రెయిన్ లో దాదాపు 7 గంటల పాటు ఆయన పర్యటించనున్నారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న క్రమంలో మోదీ అక్కడ పర్యటించడం కీలకంగా మారింది. కాగా ఈ పర్యటనకు ముందు మోదీ పోలాండ్ లో పర్యటించిన విషయం తెలిసిందే.
పెదకూరపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఇవాళ విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలంటూ సిబిఐ కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిబిఐకి మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. అదేవిధంగా తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని మైసూరవారిపల్లె గ్రామ సభకు హాజరయ్యారు. ముందుగా ఆయన గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటికి 75% గ్రామాల్లో వైసీపీకి చెందిన వారే సర్పంచులుగా కొనసాగుతున్నారన్నారు. పల్లెల అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి తారతమ్యాలు లేవని తేల్చి చెప్పారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన లీడర్లే జాతీయ స్థాయికి ఎదుగుతారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యం అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారి రాష్ట్రాభివృద్ధి కోసం బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే తన దృష్టిలో సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. తనకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామ పంచాయతీ చెలముల వలస గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర పరామర్శించి ₹1 కోటి చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలు ఆర్థిక సాయం అందించారని, కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ని చాలా శోకసంద్రానికి వెళ్ళడం, అందులో ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో మా నియోజకవర్గం పార్వతీపురం నుంచి కూడా మా ఆప్తులు, తమ్ముడు సమానుడు, మేమందరం కొండని పిలుచుకుంటాం రాష్ట్రాన్ని. ఆయనతో కూడా మా అందరికీ ఒక విడదీయని అనుబంధం. గత ఎలక్షన్లో కానీ, ఇంతకు ముందు కానీ, ఈ ఊరితో కానీ, మాతో కానీ విడదీయని అనుబంధం మాతో లేడు అనేది మేమందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఊర్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ, ఊర్లో 10 మందికి ఎప్పుడు కూడా నేను కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాను అని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేడు. ఆ దురదృష్ట ఘటనని మర్చిపోలేము. ఆయన లోటుని ఎవ్వరూ పూడ్చలేరు. కానీ మేము ఉన్నాం ఈ కుటుంబానికి అంటూ భరోసా ఇవ్వడం, అది ఆ భరోసా కూడా తిరిగి మేము పండుని తీసుకురాలేము వెనక్కి. కానీ మీకు తోడుగా ఉన్నాం, మీ కుటుంబానికి ఇప్పుడు ఉన్నాం, మీరందరూ అధైర్యపడొద్దునని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట 24 గంటల లోపునే మీ కుటుంబాలకి మా వరకు ఏదైతే చేతనైన సాయం ఉంటుందో ₹1 కోటి మీ ఇంటికి ఇవ్వడం జరిగింది. ₹1 కోటి ఎక్కువనైతే మేము చెప్పట్లేదు, పండుకన్నా మేము ఇప్పుడు వెలకట్టలేంది. కానీ మీకు మేము తోడుగా ఉంటామన్న ఒక మాట చెప్పడానికి, ఒక భరోసా ఇవ్వడానికి మీ అందరితో ఈ విషయమే కాదు, ఇక రాబోయే విషయాల్లో కూడా మీ కుటుంబానికి ఆదుకుంటామని ఈ రాష్ట్రానికి ఒక సాంకేతం, రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నూకపల్లిలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక వసతుల కల్పన పనులు ప్రారంభం. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జామిరాయ్ సినిమా నుంచి అప్డేట్. ఏపీలో మరో ఘోర ప్రమాదం. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో చెలరేగిన మంటలు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్. ఉక్రెయిన్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. పెదకూరపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు. కేజ్రీవాల్కు మళ్లీ నిరాశే, బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. నాకు సినిమాల కంటే సమాజం, గ్రామాలే ముఖ్యం, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. బాధిత కుటుంబానికి ₹1 కోటి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే బోనల విజయ్ చంద్ర. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.